అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 26 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుపై వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృషభ రాశిలో దినఫలిత ప్రకారము వృషభ రాశి చెందిన కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల నక్షత్రాల వారికి రేపటి రోజున శుభప్రదంగా ఉంటుంది. పనుల్లో స్థిరత్వము, ఆర్థిక విషయాలు పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇక గ్రహఫలాల ప్రకారము వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల ఐశ్వర్యం, సౌఖ్యం పెరుగుతాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కళారంగం, విద్యారంగం చెందిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజండి. ఇక రేపు రోజున వృషభ రాశి వారు పరిహారాలు వచ్చే శుక్రవారం కావడంతో తెల్లని పూలతో పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడం శుభప్రదము. పేదలకు బియ్యం లేదా పాలు దానం చేయండి. దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. రేపు శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవారాధన అత్యంత శుభం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లేదా నామస్మరణ చేయడం వల్ల కూడా ధనం, ఐశ్వర్య యోగాలు బలపడతాయి. ఇక రేపు మీరు చాలా కాలంగా ఎదురు చూసిన ఒక ముఖ్యమైన విషయం సానుకూల దిశగా కదిలే అవకాశం ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు, దైవభక్తి మీకు విజయాన్ని అందిస్తాయి. ఇక రేపు రోజున వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ. ఆగ్నేయ దిశ అనుకూలంగా ఉంటుందండి. రేపు శుభ సమయం ఉదయం 9 గంటల 12 గంటల వరకు. రేపటి వృషభ రాశి వారు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆవేశంలో మాటలు మాట్లాడకండి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపటి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక, కుటుంబ, వృత్తి రంగాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. రేపటి రోజున మీ యొక్క మనసులో సానుకూల ఆలోచనలు నిండి ఉంటాయండి. రేపటి రోజున మీ ఆలోచనల విధానం కూడా మీ కార్యకలాపాలను నిర్వహించడంలో మీరు శక్తివంతంగా దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. సామాజిక మరియు సమాజ సంబంధిత కార్యకలాపాలు చురుగ్గా ఉండండి. ఆర్థిక విషయాలను లెక్కించేటప్పుడు పొరపాట్లు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఒకరిని గుడ్డిగా నమ్మడం ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించండి. పిల్లలపై అధిక ఆంక్షలు విధించడం మానుకోండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. రేపటిలోనే ఎలాంటి వ్యాపారానైనా రిస్కులు తీసుకోవద్దు. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టండి. అతిగా పెట్టుబడి పెట్టడం మానుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్ మరియు ఉత్పత్తి నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ చూపించండి. వైవాహిక సంబంధాలు మధురంగా, ప్రేమగా ఉంటాయి. మీకు స్నేహితులు కూడా లభిస్తారు. మీ యొక్క ప్రేమ సంబంధాలను రేపటి రోజున పరిమితిలో ఉంచుకోండి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి మంచి రోజు అండి. ఈ రాశి వారికి రేపటి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో ఆశించిన ఫలితాలు పూర్తి కాక కొంతమేర మాత్రమే మీరు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా సహనంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు పొందుతారు. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు క్రమంగా లభించే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయినా చివరికి అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. రావాల్సిన డబ్బులు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఖర్చుల్ని నియంత్రించి అవసరమైన విషయాలపై దృష్టి పెట్టండి. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులు భాగస్వామ్య విషయాల్లో స్పష్టతతో వ్యవహరిస్తే లాభాలు పొందగలుగుతారు. మీ తెలివితేటలు మరియు అనుభవం కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. రేపటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉందండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుండి ఆనందకరమైన సమాచారం అందవచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ విశ్రాంతి మరియు సరైన ఆహారంతో దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ రాశి వారి కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గందరగోళం మరియు ఒత్తిడి సృష్టించవచ్చు. మీ చుట్టూ ఉన్నవారితో సానుకూల సంభాషణలు కొనసాగించడం ముఖ్యమండి. సంబంధాల్లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా కొద్దిగా కలత చెందవచ్చు. ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరము. ఎందుకంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రేమ సంబంధాల్లో అవగాహన మరియు సంభాషణ చాలా అవసరము. మీ ఆలోచనలు పంచుకోవడం సంబంధాలు మెరుగుపరుస్తుంది. మీ భావోద్వేగ అంచనా అర్థం చేసుకొని సహకార దృక్పథాన్ని అవలంబించడానికి
ఇది సరైన సమయం. మీలో మిగిలి ఉన్న శక్తిని పునరుత్తేజం చేసుకోవడానికి ధ్యానము మరియు మననం చేసుకోండి. రేపటి రోజున సవాల్తో నిండి ఉంటుంది, కానీ సానుకూల దృక్పథంతో మీరు వాటిని అధిగమించగలుగుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది, సంబంధాలు మరింత బలపడతాయి, వ్యాపారంలో లాభం ఉంటుంది, మీకు విజయం లభిస్తుంది, కొత్త అవకాశాలు లభిస్తాయి, ఆర్థిక లాభం చేకూరుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులు మరియు స్నేహితులతో వాదనలు జరుగుతాయి. రేపటి మీరు అధిక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తారు. ప్రమాదాలు మరియు శస్త్రచికిత్సల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత ప్రతి పని సజావుగా పూర్తవుతుంది. కార్యాలయంలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు మీపై అధికారుల ఆశీస్సులు పొందుతారు. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మంచి శుభవార్తలు ఉంటాయండి. ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న ఒక శుభవార్త రేపటి మీకు ఎంతుంది. రేపటి మీ అవసరాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా వేగంగా పెరగవచ్చు. బడ్జెట్ను పాటించడం మంచిది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. మీ తెలివితేటలు మీ ప్రత్యర్థులను అధిగమించడానికి సహాయపడుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు సహాయపడతాయి. ఇక ఈ రాశి స్త్రీలు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీరు దూరదృష్టి, ఆత్మవిశ్వాసం మరియు ప్రశాంత స్వభావం అనేక రంగాల్లో ముందుకు సాగడానికి మీకు సహాయపడతాయి. సంబంధాల్లో భావోద్వేగ అవగాహన, పరిపక్వత పెరుగుతాయి. వివాహిత మహిళలు పాత విభేదాలు పరిష్కారం కావచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామితో నమ్మకం మరియు సంభాషణ మరింత బలపడతాయి. పెళ్లి కాని స్త్రీలు వివేకం గల వ్యక్తిత్వంతో సంభాషణ ప్రారంభించవచ్చు. ఆర్భాటం కంటే నిజమైన భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమండి. వ్యూహం మరియు సహనము కార్యాలయంలో విజయం అందిస్తాయి. మీ అభిప్రాయాన్ని సరైన సమయంలో తెలియజేయటము ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధన, సాంకేతిక విద్య మరియు కన్సల్టెన్సీ రంగాల్లో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున శుభప్రదమైన రోజు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు మరియు బ్యాంక్ అండ్ అప్లయింగ్ ప్రాజెక్టులను చేకూర్చగలవు. గోప్యమైన ప్రాజెక్టులు పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు పదవి విరమణ ప్రణాళికపై దృష్టి సారించవచ్చు. డిజిటల్ మరియు ఆన్లైన్ మాధ్యమాలకు సంబంధించిన పెట్టుబడులు ప్రయోజనాలను అందించగలవు. పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. రేపటిలోని ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజుగానే ఉంది, కానీ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నందున మీరు ఏ పని చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అయితే మంచిదండి. మానసిక అలసట మరియు నిద్రలేమి ఇబ్బందికరంగా ఉంటుంది. అదిగా ఆలోచించడము ఒత్తిడిని పెంచుతుంది. కళ్ళల్లో మరియు స్వల్ప నొప్పి కలుగుతుంది. రేపటి మీకు అనుకూలమైన రోజు అని చెప్పాలి. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో గణనీయమైన విజయం సాధించవచ్చు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతుంటో కుటుంబంలో శుభఘటన జరగవచ్చు. రేపటి మీరు ఎలాంటి పెద్ద నిర్ణయానైనా తొందరపడి తీసుకోవాకండి. మీ రాశిలో చంద్రుడు, రాహువులను కలయిక మీకు మానసిక గందరగోళాన్ని కలిగించవచ్చు. అయితే గురుగ్రహ ప్రభావం మీ నిర్వహణ నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తుందండి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు మరియు సాంఘిక సేవలో పాల్గొనవచ్చు. మీరు మీ వాహనం మరియు ఆరోగ్యంపై కూడా డబ్బు ఖర్చవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ పిల్లల నుండి కూడా మీరు ఆనందాన్ని పొందుతారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ వృత్తి, ప్రేమ మరియు సామాజిక జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే మితిమీరిన పనుల వల్ల అలసట కలగవచ్చు. రేపటి రోజు చదువుకు మంచి రోజండి. మీ కష్టం తగిన విజయం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. కొత్త స్నేహాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. రేపటి పని చేయడానికి మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. రేపటి రోజు పనికి మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదాన్ని దిగవచ్చు. కోపము మరియు మీ వైద్య సంబంధంలో నిరోధాన్ని కలిగిస్తుంది. గతంలోని ప్రతికూల అనుభవాలు మీ వర్తమానంపై నెడలా నమ్ముకోవచ్చు. రేపటి మంచి స్వభావం, ప్రశాంతత, మనసు గల వ్యక్తుల సాంగత్యంలో సమయం గడపండి. రేపటి మీరు మీకు సొంత ప్రజల నుండే వ్యతిరేకను కూడా ఎదుర్కోబోతున్నారండి. అంటే మీ కుటుంబంలో ఉన్న వారే మీకు రేపటి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు సమయానికి, ధనానికి విలువిస్తూ ఉంటుంది. లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కోబోతారు. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషం కలిగిస్తుంది. రేపటి రోజున జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు సంకిస్తున్నాయి. ఇక రేపటి ఆరోగ్యం పరంగా సాధారణంగానే బాగుంటుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. తగినంత విశ్రాంతి కూడా తీసుకోండి. రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. ఒక ముఖ్యమైన విషయం సానుకూల దిశగా ఖచ్చితంగా కూడా కదలబోతుంది. రేపటి రోజున ఏ పని చేసినా పెద్దలకు ఆశీస్సులు, దేవుని యొక్క ఆరాధన అనుకూల మీకు పరిపూర్ణంగా లభించబోతుంది. మరి తెలుసుదాకా అండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.